హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పనైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈరోజు మన వీడియోలో మటన్ సెమీ గ్రేవీ, ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా మటన్ సెమీ గ్రేవీ ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను. చపాతీలోకి, రైస్లోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మరీ పులుసుగా కాకుండా మరీ ఫ్రైగా కాకుండా సెమీ గ్రేవీ తక్కువ మసాలాతో చూపించబోతున్నాను ఈ గ్రేవీలో. సో ఇంకెందుకు మరి ఆలస్యం, చూసేద్దాము మరి. మటన్ బాగా జ్యూసీగా, స్పైసీగా, బాగా మెత్తగా ఉడికిపోయే టిప్స్ కూడా చెప్తానండి మీకు ఈ వీడియోలో అయితే. సో ఫస్ట్ అయితే మనం మటన్ తీసేసుకొని నీట్‌గా, ఫ్రెష్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుందాము. ఉప్పు వేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇది ఒక స్ట్రైనర్‌లో వేసేస్తే దాంట్లో ఎక్సెస్ వాటర్ అంతా కిందకొచ్చేస్తాయని ఫస్ట్ ఒక స్ట్రైనర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మటన్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఆ వాటర్ అంతా కిందకి దిగేంత వరకు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ దీనికైతే 2 ఆనియన్స్, ఒక టమాటో, 1 కేజీ మటన్ అయితే తీసుకున్నాను. సో 3 చిల్లీస్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ దానికి కావాల్సిన మసాలా పేస్ట్ 2 పట్ట, మొగ్గ, యాలక్కాయ ఒక 4 ఇవి, 2 ఇవి, యాలక్కాయలు ఒక 2 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోనే కొన్ని ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఆనియన్స్‌తో పాటు మెయిన్‌గా మనకి గ్రేవీ కోసమని బాదం పప్పు తీసుకుంటున్నాను. అండ్ బాదం పప్పు కొంచెం హాట్ వాటర్‌లో నానబెట్టేసుకున్నాను. మీరు పీల్ చేసైనా వేసుకోవచ్చు తొక్కు, లేదా అలానే వేసేసుకోవచ్చు. సో నానబెట్టడం అయితే మస్ట్ అండ్ షుడ్. గ్రేవీ బాగా మెత్తగా వస్తుందనమాట పేస్ట్ లాగా. సో పేస్ట్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ కొబ్బరి ఏమీ వేయకుండా సింపుల్గా అయితే గ్రేవీ చేసి చూపిస్తున్నాను. సో పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కూడా హీట్ ఎక్కేదాకా పెట్టుకుందాం. మటన్ సెమీ గ్రేవీ. సో ఈ గ్రేవీలో నేనేంటంటే ఇంకా పెద్దగా ఏం మసాలా, కొబ్బరి లాంటివి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి పడను గ్యాస్ స్టవ్‌లో అనుకున్నోళ్ళు సో ఇలా వేసుకోవచ్చండి. జీడిపప్పు, బాదం పప్పు లైట్‌గా తీసుకుంటేనే ఎక్కువ గ్రేవీ అనిపిస్తుంది దానికి. సో ఆయిల్ వీటెక్కిపోయిన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి, సాజీరా, 4 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం వేగనిద్దాము. ఆనియన్స్ వేగడానికి కొంచెం టైం పడుతుంది. సాల్ట్ వేస్తే లైట్‌గా త్వరగా వేగిపోతుంది. సో ఆనియన్స్ వేగిపోయేంత వరకు పెట్టుకొని నెక్స్ట్ టమాటోస్ కూడా వేసేద్దాము. ఆనియన్స్ వేగనిద్దాం ఫస్ట్ అయితే. ఈ మధ్య అన్ని స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు ఎక్కువ వాడడానికి ప్రిఫర్ చేస్తున్నానండి. సో లైట్‌గా పసుపు అయితే వేస్తున్నాను. పసుపు కొంచెం వేగనిద్దాము. పసుపు వేగనివ్వాలి. పసుపు ఆనియన్స్ కలిపి వేగనిద్దాము. ఫస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిద్దాము. వేగిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ అయితే వేస్తున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఇంకొకసారి వేగనిద్దాము. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వేగేంత వరకు చూసుకోవాలి. నెక్స్ట్ ఒక టమాటా తీసుకున్నాను. ఎక్కువ టమాటోస్ తీసుకోకూడదు. ఈ మా నాన్ వెజ్జెస్కి టమాటో ఎక్కువ వేసామంటే కొంచెం తీపిగా అయిపోతుంది. సో ఒక టమాటో తీసుకున్నాను కలర్ కోసం ప్లస్ కొంచెం ఫ్లేవర్ కోసం. సో అది కూడా వేగనిద్దాము. కొంచెం బాగా ఆనియన్, టమాటా వేగిన తర్వాత పేస్ట్ అయితే వేసుకుందాం మనం. టమాటాలంతా బాగా మగ్గిపోవాలి. మిక్సింగ్ ఇస్తూ ఉండండి మధ్యలో. నెక్స్ట్ అయితే వచ్చి పేస్ట్ వేసేస్తున్నాను. మనం చేసుకున్న పేస్ట్ వేసేసి కొంచెం బాగా మిక్సింగ్ ఇచ్చి కొంచెం బాగా మగ్గనిద్దాం ఈ పేస్ట్ కూడాను. ఎప్పుడు కూడా ఏ మసాలా అయినా సరే కొంచెం వేగాలండి. బాగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే మసాలాని కొంచెం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండండి గరిట. సో వేగిపోతుంది. సో మసాలాలు కొంచెం వేగనిద్దాం. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనిస్తే ఇంకా మంచిది. సో కుక్కర్కి వేస్తున్నాలే ఏమవుతుంది అనుకుంటాము, కొంచెం వేగనిద్దాము. మటన్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయింది నీట్గా. సో మటన్ తీసి వేసేస్తున్నాను. ఎక్సెస్ వాటర్ అంతా పోయిందంటే సో నీసిన వాసన ఉండదండి. సో దానికని స్ట్రైనర్ తీసుకున్నాను నేను. మటన్ వేసేసి మిక్సింగ్ ఇద్దాము. కేజీ మటన్ అయితే తీసుకున్నాము. సో దాని తగ్గట్టుగానే ఎర్రగడ్డలు, టమాటాలు తీసుకోండి. సో ఒకసారి మొత్తం పైకి కింద మిక్సింగ్ ఇచ్చేసుకుందాము. ఆ మసాలా అంతా కొంచెం బాగా పట్టుకునేదాకా వీటికి. నెక్స్ట్ వచ్చి సాల్ట్ వేస్తున్నాను. కల్లుప్పే తీసుకోండి బాగుంటుంది. నార్మల్ సాల్ట్ లాస్ట్లో సరిపోద్దా లేదా అన్నప్పుడు వేసుకోవాలి. సో మెయిన్ ఫస్ట్ అంతా కూడా కల్లుప్పు తీసేసి మిక్సింగ్ ఇచ్చేసాను.
తర్వాత కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఎప్పుడైనా మసాలా వేస్తున్నామంటే హాఫ్ స్పూన్ ఎక్కువ వేయండి కారం. సెట్ అవుతుంది. అదే కొలతల్లో వేసామంటే కొంచెం తక్కువ అనిపిస్తది. అండ్ కొంచెం స్పైసీగా కూడా ఉండాలి నాన్ వెజెస్‌లో. సో, ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. మొత్తం వేసి మిక్సింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో, ఒకసారి అంతా మిక్సింగ్ ఇచ్చేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ బాగా ముక్కలకి పట్టేంత వరకు మిక్సింగ్ ఇచ్చేసుకోండి. మిక్సింగ్ ఇచ్చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే పెరుగు వేసుకుంటున్నాను. సాఫ్ట్‌నెస్ కోసం ప్లస్ నీసు వాసన కూడా రాదు పెరుగు వేస్తే. ఎక్కువ వేయద్దు. జస్ట్ 2 స్పూన్స్ ఏసాను. సో, మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసుకుందాం. సో, ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసుకొని మొత్తం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. సో, కొంచెం గరం మసాలా, హోమ్‌మేడ్ గరం మసాలానే తీసుకున్నాను. ఇంట్లో పట్టా, మొగ్గ, యాలక్కాయ, ధనియాల పొడి అన్నీ కొంచెం వేయించుకొని, మిరియాలు, జీలకర్ర కూడా. సో, ఒక పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. దాన్ని లైట్‌గా హాఫ్ స్పూన్ జల్లాను. అండ్ తగినంత వాటర్. ఎక్కువ వాటర్ కూడా ఎయొద్దు. జస్ట్ చిన్న గ్లాస్ తీసుకొని వాటర్ వేసేసి సో, కుక్కర్‌కి అయితే పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ 8-10 విజిల్స్ లేదా 10-12 విజిల్స్ అయితే రానియండి. సో, అయిపోయింది. సో, తీసేసి ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే ఇలా గ్రేవీలాగా ఉంటుంది. సో, టేస్ట్ చేసుకొని ముక్క ఉడికిందో లేదో బాగా చూసుకోండి. కొంచెం చిక్కబడాలంటే ఈ సిమ్‌లో పెట్టుకొని కొంచెం 5 మినిట్స్ చిక్కపెట్టుకుంటే బావుంటుందనిపిస్తే చేసుకోవచ్చు. లేదు ఈ పులుసు సరిపోద్ది కన్సిస్టెన్సీలో అంటే మనం ఇలానే పెట్టేసుకోవచ్చు. సో, ముక్క చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. మెత్తగా ఉడికిపోతే బావుంటుందనమాట. సో, మటన్ గదా! కొంచెం పెద్ద ముక్కలు అలానే వేసేసాను. కట్ చేయలేదు కూడా నేను. సో, మెత్తగా ఉడికిపోయింది ముక్కయితే. సో, గ్రేవీ కూడా రెడీ అయిపోయింది మనకి. లాస్ట్ ఫైనల్‌గా గార్నిష్ చేసేసుకుందాం సిమ్‌లో పెట్టి. కొత్తిమీరైతే జల్లేస్తున్నాను. సో, మటన్ సెమీ గ్రేవీ లైట్ మసాలాతో అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ హాట్‌గా వేడిగా అన్నంలో కానీ, రాగి సంగటిలో కానీ చాలా బావుంటుంది. రాగి సంగటిలోకి కొంచెం గ్రేవీ, ఉప్పు, కారాలు తగులుతూ బాగా నిండుగా కలుపుకొని తింటే చాలా బావుంటుందిది. మస్ట్ ట్రై అనైతే చెప్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూసేకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి. అండ్ ఫైనల్లీ మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.